ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహిత మహాహవ మల్లమ తల్లిక మల్లితరల్లక మల్లరతే విరచిత వల్లిక పల్లిక భిల్లిక మిల్లక భిల్లక వర్గవృతే సితకృత పుల్ల సముల్ల సితారుణ పల్లవ తల్లజ సల్లలితే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే. అందరికీ నమస్కారం. 6/4/2019 రోజున ఉగాది శ్రీ వికారి నామ సంవత్సరంలో జరగబోతున్నటువంటి ద్వాదశ రాశుల వారిలో గ్రహ సంచారము మరియు ఈ సంవత్సరం మొత్తం కూడా ఉండేటువంటి ఫలితాల గురించి మనము ఎదురు చూస్తున్నటువంటి సోదరులకి, మిత్రులకి, అభిమానులందరికీ కూడా ఈ శ్రీ వికారి నామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాల గురించి చెప్పబోతున్నాను. ముందుగా మీ అందరికీ సూచన. జ్యోతిషం అనేది సూచక శాస్త్రము. కొద్దిమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు ఈ జ్యోతిష ఫలితాలతో అనుబంధం కాకపోయినందువల్ల మాకేవి కూడా మీరు చెప్పేవి అవటం లేదు అన్నటువంటి భావనను కొద్దిమంది మిత్రులు వ్యక్తీకరిస్తున్నారు. వారందరికీ నేను సూచనగా చెప్తున్నాను. జన్మజాతకం ద్వారా 90% వరకు, గోచార ఫలితాలలో 75% వరకు మాత్రమే ఫలితాలను సరిచూసుకోవాల్సిందిగా ప్రార్థన. అలాగే మాసవారి ఫలితాలు వేరు, వారంలో వచ్చిన ఫలితాలు వేరు. ఇప్పుడు ఈ సంవత్సరంలో శ్రీ వికారి నామ సంవత్సరంలో గురుడు మేషరాశి వారికి నవంబర్ 4వ తేదీ వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆ తదుపరి నవమ స్థానంలో సంచరిస్తాడు. శని మేషరాశి వారికి దాదాపుగా నవమ స్థానంలోను, తదుపరి దశమ స్థానంలో సంచారానికి సిద్ధమవుతున్నాడు. అనగా ఇక్కడ శని కొంతవరకు యోగకారకుడు, గురుడు కొంతవరకు నవంబర్ వరకు 2019 నవంబర్ మాసం వరకు అవయోగ కారకుడు అవుతున్నాడు. అనగా నష్టాలు, కష్టాలు, కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే శని బలం, గురుబలం బాగుంది కాబట్టి టోటల్గా ఈ 12 మాసాలని మనం కనుక లెక్క వేసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో మేషరాశి వారికి అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇవే ఫలితాలు రాహు 6 మాసాల యొక్క నిడివితో ప్రయాణం చేసేటువంటి రాశి ప్రయాణంలో మిథునంలో ఉన్నాడు, 3వ వెంట అనుకూలంగా ఉన్నాడు. కేతువు నవమ స్థానంలో ఉన్నాడు, అది కూడా సామాన్యమైన అనుకూలత. అనగా మొత్తం మీద 3 గ్రహాలు అత్యంత అనుకూలంగాను, గురుడు నవంబర్ వరకు బాగలేనందువల్ల కొంత ఇబ్బందులుగాను, నవంబర్ నుంచి మళ్ళీ అనుకూలవంతమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది సంవత్సరంలో. మరి మాసంలో చూసుకున్నప్పుడు కుజుడు, బుధుడు, రవి గ్రహాలని కూడా కలుపుకొని ఈ 3 గ్రహాలు మరియు ఆ యొక్క 3 గ్రహాలు కూడా కలుపుకొని చెప్పేటువంటి ఫలితాలు మాసం ఫలితాల్లో ఉంటుంది. ఇక వార ఫలితాలలో చూసుకున్నట్టయితే తప్పనిసరిగా మీకు చంద్రుడు, కుజుడు, రాహు, కేతు నవగ్రహ సంచారాన్ని కూడా స్థిమితంగా చూసి ఏ ఏ భాగాలలో, ఏ ఏ భావాలలో గ్రహ సంచారం కలుగుతుంది, ఆ గ్రహ సంచారాల్ని బట్టి మనం అనుకూలవంతమైన ఫలితాలు ఇవ్వాలి. ఇది మేషరాశి వారి కొరకే కాదు, అన్ని రాశుల వారికి కూడా ఈ రకమైనటువంటి స్థితి కనబడుతుంది. కాబట్టి వార ఫలితాలలో తక్షణమే వచ్చేటువంటి రిజల్ట్ గురించి చెప్తాం. మాసవారి ఫలితాలలో నెలవారీగా సూచించేటువంటి ఫలితాలు చెప్తాం. మా సంవత్సర ఫలితాలలో అనుకూలవంతమైనటువంటి సంవత్సరం బాగుంది, బాగులేదు, దాన్ని సరైనటువంటి సమయంలో ఆచితూచి వ్యవహరించి సన్మార్గం వైపు నడవాలని, శుభగ్రహాలకు సంచారం వల్ల అధిక లాభాలు ఉంటాయి కాబట్టి మీ ప్రయాణం సఫలీకృతమవుతుందని, మీ పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోబడతారని చెప్పడమే ఈ జ్యోతిష్యుల యొక్క ముఖ్య ఉద్దేశం. కొద్దిమంది కొన్ని రకాల వ్యక్తులు కొన్ని ఫలితాలు వేరే చెప్పి ఉండవచ్చును. బట్ టోటల్గా ఏదైనా సరే ఒక జ్యోతిషుడు అనేవాడు ఈ గ్రహ సంచారాన్ని అనుసరించి మాత్రమే ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది. వారి సొంతమైనటువంటి ఫలితాలు చెప్పడానికి అవసరము, అవకాశం ఉండదని నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఈ యొక్క శ్రీ వికారి నామ సంవత్సరంలో మనమందరం కూడా సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందాలని, పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో మనందరం కూడా ఉండాలని ఆశిస్తూ అందరికీ కూడా ఈ శ్రీ వికారి నామ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా మేషరాశి వారి ఫలితాలు చెప్పుకుందాం. మేషరాశి వారికి
4/11/2019 వరకు గురుడు అష్టమ స్థానంలోను, తదుపరి సంవత్సరం మొత్తం కూడా నవమ స్థానంలోను, శని నవమ స్థానంలోను, తదుపరి దశమ స్థాన సంచారము, రాహు తృతీయంలోను, కేతువు నవమంలోను సంచరించేటువంటి వివిధమైనటువంటి ఈ యొక్క భావాలను అనుసరించి చూడగా మేషరాశి వారికి నవంబర్ వరకు కాస్త ఇబ్బందులు తప్పకపోవచ్చును. కొన్ని విషయాలు అనుకూలత ఉంటుంది, క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అవుతారు, బాగా ఉంటుంది. వివాహ సంబంధ విషయాల్లో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రైతు సోదరులకి నష్టం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైశాఖ జ్యేష్ఠ మాసాలలో 2019లో వైశాఖ జ్యేష్ఠ మాసాలలో రైతు సోదరులు పంటను చాలా రకాలుగా కాపాడుకోవాల్సినటువంటి అవకాశము దాన్ని వినియోగించుకోవడమే ఉత్తమం ఉంటుంది. పంట దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులు తప్పకుండా మీరు అనుకూలమైన వృద్ధి కోసము, దిగుబడి కోసము చాలా ప్రత్యామ్నాయాలు, చాలా పరిరక్షణలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నవంబర్ తర్వాత అనుకూలవంతమైనటువంటి ధన రాబడి, రైతు సోదరులకి పంట దిగుబడి చాలా బలంగా ఉంటుంది. ఈ నవంబర్ లోపల విద్యార్థులకు కూడా బద్ధకము, విదేశాలకు వెళ్ళాలనే ఒక భీతి, అనగా వెళ్ళాలంటేనే భయపడడం, ఏమవుతుందో అన్నటువంటి భావన, ప్రతి విషయంలో కంగారు, అనవసరమైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడము, తొందరపాటుతనంతో మిత్రులను కూడా శత్రువుగా చేసుకునే అవకాశము, ఆత్మీయులను దూరం చేసుకోవడము, పనికి మాలిన వ్యక్తులతో పరిచయాలు, అనవసరమైనటువంటి అన్యస్త్రీ అన్యపురుష సాంగత్యము, అది మీ కుటుంబ పరువుని దిగజార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సినీ కళాకారులకి, రాజకీయ నాయకులకు కూడా నవంబర్ వరకు కొంత ఆత్మాభిమానం దెబ్బతినే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. లేనిపోని నిందారోపణలు ఎదురవుతాయి. వైద్యులకి కూడా లేనిపోని కేసుల్లో చిక్కుకునే అవకాశము, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనవసర బదిలీలు లేదా లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. అనవసర ఆందోళన, వాహనం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు ఉండే అవకాశం కనబడుతోంది. కానీ నూతన వాహన యోగం కూడా ఈ సమయంలో ఏర్పడుతోంది. ఆరోగ్య విషయంలో ఇంతకుముందు ఏవైనా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ, రహస్యమైనటువంటి శరీర భాగాల్లో ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే తప్పకుండా దాని నుంచి బయటపడే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఎందుకు? కుజుడు కొంతవరకు గురుకుజుల యొక్క ఘర్షణ వాతావరణంలో కుజుడు యొక్క స్థితి మీకు అనుకూలంగా ఉందల రోగ నివారణ జరగడానికి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. తప్పకుండా మీకు రోగ నివారణ జరిగేటువంటి అవకాశము, సౌలభ్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పడుతోంది. ఇక సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తులకి అనుకూలవంతమైనటువంటి ధన ఆగమం ఉంటుంది. కానీ చిత్ర నిర్మాణ సంబంధ విషయాల్లో అన్నీ కూడా కాస్త పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నవంబర్ వరకు మాత్రం మీ కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వాలనుకున్న కార్యక్రమం 3 రోజులకి ముందుకి పొడిగించబడే అవకాశం ఉంటుంది. కొద్దిమంది వ్యక్తులతో చేసినటువంటి రహస్య ఒప్పందాలు బయటపడే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులు అధిక శ్రమ చేస్తే మాత్రమే అనుకూలవంతమైనటువంటి విద్యా అభివృద్ధి కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం వారికి అనవసర ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అంటే కృత్తికా నక్షత్రంలో మేషరాశి వారికి, అంటే కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి కాస్త ఆందోళన అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అనవసర ప్రయాణాలు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళే విషయంలో కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఉందన్న విషయాన్ని గుర్తించండి. గురుగారు ఇలా చెప్పి భయపెడుతున్నారా? లేదు, జాగ్రత్త పడమని చెప్పేటువంటి ఉద్దేశం నాది. ఈ సమయంలో అతి జాగ్రత్త తీసుకోవసరం. వాహనం మీద వెళ్తున్నారా? జాగ్రత్త ఉండండి. ఒక పనిని పూనుకుంటున్నారా? ఆ పనికి పూనుకుంటునే సమయాన్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోండి. పెద్దవారి యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయాన్ని తెలుసుకోవడం మంచిది. నవంబర్ వరకు మీరు ఖచ్చితంగా స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విషయంలో తగినటువంటి సమయం కోసము ఎదురు చూసి, ఏ రోజైతే మీ నక్షత్ర అనుకూలంగా ఉంటుందో, తారాబలం వృద్ధి ఎక్కువగా ఉంటుందో, సాధన తార ఎప్పుడైతే ఏర్పడుతుందో, శుభగ్రహాలు ఏకాదశ స్థానాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ రోజున స్పెక్యులేషన్స్లో పెట్టుబడి మాత్రమే పెట్టండి. ఆర్థిక లాభాలు బలంగా ఉంటాయి. పెట్టకూడదు అని చెప్పడం లేదు, సరైన సమయాన్ని చూసుకోండి. ముఖ్యంగా మీరు బ్యాంకింగ్ షేర్లలో కానీ లేదా ఫార్మా షేర్లలో కానీ పెట్టుబడి పెడితే మాత్రమే అధిక లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మిగతా షేర్లలో నష్టము పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కమోడిటీస్ మీకు కాస్త ఆనందాన్ని, లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అటువంటి విషయాల్లో ముందడుగు వేయవచ్చును. ఇక రాజకీయ రంగంలో అవమానం చెప్పాను.
అనగా పక్కనున్న వారే మనల్ని మోసం చేసే అవకాశం, మీ కింద పనిచేసేటువంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కాబట్టి రహస్య విషయాల్ని బయటకు వెల్లడించే ప్రయత్నాన్ని చేయకపోవడము, ఇతరుల రహస్యాలు సేకరించమని మీ కింది వాడికి చెప్పకపోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనవసర బదిలీలు కూడా ఏర్పడతాయి. బదిలీలని ఆపుకునే ప్రయత్నంలో ఇతరులకి లంచాలు ఇవ్వజూపినా, లంచాలు పుచ్చుకున్నా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కంటి సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ లేదా పంటి సంబంధమైన అనారోగ్యాలు కానీ, కుడి పాదంలో ఏదైనా శస్త్రచికిత్సకు దారి తీసేటువంటి అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్న విషయాన్ని ఇందాకే స్పష్టంగా చెప్పబడింది. వాటి నుంచి బయటపడతారు కూడా. కాకపోతే మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా విష్ణువు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, హనుమత్ చాలీసా పారాయణ ఎంత ఎక్కువగా చేస్తే అంత ఆనందాన్ని, అభివృద్ధిని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గృహ నిర్మాణాదులు, స్థిరాస్తులు కొనదలిచిన వారు తప్పనిసరిగా మీరు డిసెంబర్ వరకు ఆగడం ఉత్తమం. దాదాపుగా మీరు కార్తీక మార్గశిరాల మాసం వరకు ఆగడం అనేది మీకు చాలా మంచిది. కార్తీక మాసం తర్వాత కనుక మీరు ఇటువంటి ప్రయత్నాన్ని చేస్తే అనుకూలవంతమైనటువంటి స్థిరాస్తి సంక్రమణ జరిగే అవకాశం, ఆస్తిపాస్తుల పంపకాల విషయంలో కూడా అనుకూలవంతమైనటువంటి శుభస్థితిని పొందుకునే స్థితి ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడ మీకు బాగా ఉంటుంది. అలాగే కోర్టు సంబంధమైనటువంటి వివాదాలు ఏమైనా ఉన్నట్టయితే ఈ నవంబర్ 4వ తేదీ తర్వాత ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. భార్యాభర్తల మధ్య ఏవైనా చికాకులు, ఇబ్బందులున్నా అవి నవంబర్ వరకు మాత్రమే ఉంటాయి. తదుపరి అన్యోన్య దాంపత్య సుఖజీవనము, సత్సంతాన ప్రాప్తి, శుభమైనటువంటి సంతాన వార్త వినడము, ఇంటిలో ఉత్సవం లాంటిది జరుపుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీ ఇంట ఆనంద హేళ పొందుకునే అవకాశం స్పష్టంగా చెప్పబడుతోంది. ఇక విద్యార్థులకి పోటీ పరీక్షలు రాసేవారికి మీరు మే, జూన్ మాసాలని ఎక్కువగా ఉపయోగించుకోవడం మంచిది. మే మాసాన్ని, జూన్ మాసాన్ని బాగా ఉపయోగించుకోవడం వల్ల తప్పనిసరిగా మీరు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అదేంటి కూడా ఇందాక విద్యా ఆటంకాలు ఉంటాయన్నారు కదా, కానీ మే మాసంలో, జూన్ మాసంలో బుధ కుజులు, గురు శనులు, అలాగే చంద్రుడు మరియు శుక్రుని యొక్క స్థితి మీకు అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా మీకు ఈ మేషరాశి వారికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ మే, జూన్ మాసాలలో పోటీ పరీక్షల్లో విరివిగా పాల్గొనండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కోసం, అనగా ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్ని కూడా మే, జూన్లలో పెట్టుకుంటే తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. ప్రమోషన్లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తర్వాత మాత్రమే మీరు సంస్థ నుంచి ఒక సంస్థకు మారడానికి ప్రయత్నాన్ని చేయండి. అంతవరకు అటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు. ఉన్న సంస్థల నుంచే మీకు అబ్రాడ్కి వెళ్ళే అవకాశం, ఆన్ సైట్లో విదేశాన్ని యోగ్యత, లేదా మీ కంపెనీ వాళ్ళు మీకు షార్ట్ పీరియడ్లో, అనగా 6 మాసాలు కానీ 1 సంవత్సరం పాటు కానీ మిమ్మల్ని విదేశాలకు పంపించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటున్నాయి. చేయబడినటువంటి పనిలో మీ యొక్క గుర్తింపు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ధనయోగము, ప్రయోజనకరమైనటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా పొందుకునేటువంటి సౌలభ్యాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తప్పకుండా మీరు ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రమోషన్ పొందుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటున్నాయి. ఇక తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తండ్రి గారి ఆరోగ్యం కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చును, ఆందోళన కలిగించే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదం ఏమీ లేదు, కానీ మీకు ఆందోళన కలిగించే అంశం. ఆ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళాలన్నా తండ్రి గారి ఆరోగ్యం విషయంలో సాకుగా చూపి ఆ ఉద్యోగంలోకి, అంటే విదేశాలకు వెళ్ళేటువంటి విషయాన్ని ఆపుదల చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే తండ్రి ఆరోగ్యం పైన ఒక శ్రద్ధ పెట్టండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. ఇక ఇంటిలో కళ్యాణ సంబంధమైన చర్చలు కానీ, వివాహాది శుభకార్యాలు జరుపుకోవడానికి నవంబర్ 18వ తేదీ తర్వాత నుంచి, 4వ తేదీ నుంచి మీకు గురుడు నవమంలోకి వెళుతున్న నవంబర్లో 18వ తేదీ నుంచి మీకు అనుకూలవంతమైనటువంటి శుభ కళ్యాణ నిశ్చయ తాంబూలాదులు, శుభకరమైనటువంటి షష్ఠి పూర్తి మహోత్సవాదులు, ఉపనయన సంస్కారాదులు, లేదా ఇంటిలో ఏదైనా ఉత్సవం లాంటిది కూడా జరుపుకునే అవకాశము, తీర్థయాత్ర సేవన, ఏదైనా దేవాలయ ప్రతిష్టలో కానీ లేదా దేవాలయ పునర్నిర్మాణంలో మీరు ఒక భాగం అవ్వడం కానీ జరగడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. విహారయాత్రకు కూడా అవకాశాలు బలంగా ఉంటున్నాయి. తప్పకుండా ఆనందకరమైన శుభవార్తలు ఎక్కువగా మీరు
18 నవంబర్ నుంచి వినడానికి అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. ఈ రాశి వారిలో విదేశాల నుంచి రావాల్సినటువంటి ధనం లేదా ప్రభుత్వ కాంట్రాక్టర్ రాజు ధనము ఎప్పుడు వస్తుంది గురుగారు? దాదాపుగా 2018-19 సంవత్సరాల్లో కాంట్రాక్టర్లు కూడా మేము పూర్తి స్థాయిలో ధనము ఆగిపోయి ఉన్నది అనుకున్న వారికి ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 13వ తేదీ నుంచి మీకు రావాల్సినటువంటి ధనము బాకీలు వసూలు చేసుకునేటువంటి సౌలభ్యాలు చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశము, మీరు ఇవ్వాల్సినటువంటి రుణాలన్నీ కూడా తీర్చుకునేటువంటి సౌలభ్యం చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. రుణపీడ పరిహారం ఈ సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ సమయంలోనే మీకు వాహన సౌకర్యం కూడా ఉంది. అంటే నూతన వాహన యోగం కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. మీ తల్లిదండ్రుల నుంచి బహుమానంగా కానీ లేదా పెద్దవారి నుంచి కారు లాంటిది కూడా బహుమానంగా అందుకునే అవకాశం ఉంటుంది. వాహన సౌఖ్యం బలంగా ఉంటుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో చాలా బాగా కనబడుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని, కొత్త ప్రాజెక్టుని, కొత్త వ్యాపారాన్ని వ్యాపార భాగస్వామితో కలిసి దేశ విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2 రకాల ఆదాయపు మార్గాలు ఈ సంవత్సరంలో చాలా బలంగా కనబడుతున్నాయి. కళాకారులకి తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి అభివృద్ధిని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీకు విదేశాలలో ముడిపడినటువంటి కళా సంబంధమైనటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఈ సంవత్సరంలో అనుకూలతలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీటువంటి ప్రయత్నాల్లో సత్ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుందన్న విషయాన్ని గుర్తించండి. ఇక పరిశ్రమలో పనిచేసేటువంటి వ్యక్తులు, గృహ నిర్మాణ కార్మికులకి కొత్త కాంట్రాక్టులు అందడానికి ఈ సంవత్సరంలో విరివిగా ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు. గృహ నిర్మాణ కార్మికులకి అనుకూలవంతమైనటువంటి యోగాలు పొందుకునే అవకాశం, కొత్త ఇంటి నిర్మాణాన్ని అంటే దాదాపు గృహ సముదాయాలు కట్టించేటువంటి కాంట్రాక్టుల్ని ఎక్కువగా తీసుకునేటువంటి సౌలభ్యం కూడా స్పష్టంగా గోచరిస్తుంది. మీరు ఊహించడానికంటే కూడా అధికమైనటువంటి వ్యాపార అభివృద్ధి, కొత్త కాంట్రాక్టులు లభించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక అన్ని రకాల విద్య, ఉద్యోగ, వ్యాపార, కోర్టు సంబంధ లావాదేవీల్లో ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో నవంబర్ తర్వాత నుంచి అద్భుతమైనటువంటి ధనయోగము, వ్యాపార లాభము, వివాహాది నిశ్చితాంబులాలు, సుఖవంతమైన జీవనము, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలన్నీ కూడా సరిచేసుకొని అన్యోన్య దాంపత్య జీవనము, శుభ సంతానము, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి అభివృద్ధి, ఇతర దేశాలకు వెళ్ళే వారికి అనుకూలతలు. ఇక విదేశాల్లో ఉన్న వారికి H1B వీసా ఎప్పుడు క్లిక్ అవుతుంది గురుగారు, గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది గురుగారు అని అడిగినట్టయితే ఈ మాసంలో, ఈ సంవత్సరంలో తప్పనిసరిగా మీకు జూలై 17వ తేదీ తర్వాత నుంచి స్థిరమైనటువంటి నివాస యోగ్యత, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు కానీ H1B వీసా లాంటివి కానీ పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి విద్యాభివృద్ధి పూర్తి అయి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైనటువంటి గృహ నిర్మాణము జరుపుకునే అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ కూడా మీరు కొత్త సంస్థల్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాలా పరిపూర్ణమైనటువంటి అనుకూల స్థితి మీకు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. నవంబర్ వరకు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేసుకోవడం మాత్రమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారు తప్పకుండా అశ్విని నక్షత్రం వారు ప్రతి మాసం కూడా గోశాలకు వెళ్ళి గోవుకి ఏదైనా పదార్థాన్ని తినిపించే ప్రయత్నాన్ని చేయడం, భరణి నక్షత్రం వారు తప్పనిసరిగా నలుపు వస్త్రాన్ని, ఎరుపు వస్త్రాన్ని ఎవరికైనా బీదవారికి దానంగా ఇవ్వడము, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు తప్పనిసరిగా మీరు చేయాల్సినటువంటి ఒక దానము సాలగ్రామ దానము, అనగా శిల రూపంలో ఉన్నటువంటి శివలింగాన్ని దానం చేసేటువంటి ప్రయత్నాన్ని చేయడం చాలా ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం మొత్తం కూడా విష్ణు సహస్రనామ పారాయణ, హనుమత్ చాలీసా పారాయణ చేయడం వల్ల అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేసి ఈ శ్రీ వికారినామ సంవత్సరం పూర్తిగా అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.